తెలంగాణ బీజేపీ వర్కర్కి క్లియర్ కట్గా తెలుసు ఏది ట్రూతో ఏది రూమరో. నాన్చాక్ కేవలం ఆ నలుగురే దింపుతారు, మిగతా కార్యకర్తలను నాకిడిచి పెడతారు నల్లబాలు లెక్క. ఇట్లా నాకి అది బావి పక్కన పెద్ద పెద్ద కప్పలు కూర్చుంటాయి చూడు, ఇట్లా ఇట్లా బెక్క 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 ఈడ 4 కప్పలే కూర్చొని ఉంటాయి. బెక్క 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 ఆడికిన్న పురుగు పోయిందంటే ఆల్అవుట్ల లెక్క ఇట్లా మింగుతాయి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే డెసిషన్స్ సర్క్యులేట్ ఈ డెసిషన్స్ ఏవైతే ఉంటాయి చూడు, కేవలం ఆ నలుగురు చుట్టే తిరుగుతాయి. ఈడ లీడర్షిప్ పొజిషన్స్ ఎట్లుంటుంది అని అంటే, నువ్వు బిత్తయి నేను దొక్కుతా, నువ్వు బిత్తయి నేను దొక్కుతా, నువ్వే దొక్కాలా నేనే దొక్కాలా, ఇంకొకరిని దొక్కనిసే బిత్త నిరగొడదాం, చిక్కుడు బిత్త ఇట్లా వేసి ఆడతారు కదా. ఇదే నడుస్తుంది ఆడ బీజేపీలో. కొత్త వాయిసెస్ ఏమైనా వస్తున్నాయంటే అని సైడ్ లైన్ జరుపుతారు. నువ్వు క్వశ్చన్ చేసినావు అనుకో నేను సస్పెండ్ చేస్తారు. నువ్వు ఎక్స్పోజ్ చేసుడు మొదలెట్టినావు అనుకో నీ క్యారెక్టర్ అసాసినేట్ చేసుడు మొదలెడతారు. నువ్వు రెసిస్టెన్స్ ఇచ్చినావు అనుకో, నిలబడ్డావు అనుకో, ఫిజికల్ థ్రెట్లు అయితే ఫిజికల్ అటాక్లు అవుతాయి. ఇలా ఆరూర్ రమేష్ ఇన్సిడెంట్ అనేది యాక్సిడెంటా లేకపోతే సిమ్టమా అని అనేది క్వశ్చన్. మళ్ళీ సిమ్టమ్స్ ఇన్ని రోజుల నుంచి కనబడుతుంటే సెంట్రల్ బీజేపీ ఏం చేస్తున్నది అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇవాళ ప్రతి కార్యకర్త లోపల దమ్ గుటాస్తున్నది, ఇంటర్నల్ సఫకేషన్ అవుతున్నది. అరే భారతీయ జనతా పార్టీ ఇంత డిసిప్లిన్ పార్టీ అని అంటాం, కోఆర్డినేషన్ లేకపోయా. అరే ఎవరికైనా చెప్పుకుందాం అని అంటే ఎవరికి చెప్పుకోవాలా?